ఓకే స్టూడెంట్స్, మనం ఎనర్జీ ఫ్రమ్ ద సన్ అనేటువంటి లెసన్ చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ కొన్ని పార్ట్లు కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఈరోజు 4th పార్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ చూద్దాం. మనకి సూర్యుని నుంచి వచ్చేటటువంటి కిరణాలు అనేటువంటివి లైట్ అండ్ హీట్ రూపంలో భూమిని చేరడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కాంతి మరియు ఉష్ణ రూపంలో భూమిని చేరడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఈ ఎర్త్ సర్ఫేస్ అనేటువంటిది వేడిని గ్రహిస్తూ ఉంటుంది, ఉష్ణాన్ని గ్రహిస్తూ ఉంటుంది. అయితే ఎక్కువ మొత్తంలో ఈ వేడి అనేటువంటిది భూమిని చేరడం అనేటువంటిది జరగదన్నమాట. ఇక్కడ మనం చెప్పుకున్నాం, ద సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ కాల్డ్ ఇన్సోలేషన్. అంటే సూర్యపుటము, తెలుగులో చెప్పాలంటే సూర్యపుటము. అంటే ఈ సూర్యుని నుంచి వచ్చే ఎండని భూమి కొంతవరకు లోపలికి గ్రహిస్తుంది, కొంత వేడిని భూమి లోపలికి గ్రహిస్తుంది. ఆ భూమి లోపలికి గ్రహించే ఆ వేడిని ఏమంటామంటే ఇన్సోలేషన్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సూర్యపుటము అంటాం, తెలుగులో సూర్యపుటము అంటాం, ఇంగ్లీష్లో ఇన్సులేషన్ అనేటువంటిది చెప్తూ ఉంటాం. అయితే the actual amount of solar energy received on the ground level is only a small portion of what reaches the earth atmosphere. అదేవిధంగా ఈ సూర్యుని నుంచి వచ్చే ఎండలో కొంత మొత్తాన్ని మాత్రమే భూమి లోపలికి గ్రహిస్తుంది. కొద్ది మొత్తాన్ని మాత్రమే భూమి లోపలికి గ్రహించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఎందుకంటే సూర్యుని నుంచి వచ్చే ఎండంతా భూమి గ్రహించేస్తే ఈ భూమి మీద మనం ఉండలేం, జీవించలేం. అంటే ఉష్ణోగ్రత ఎక్కువైపోయి మనము, చెట్లు, జంతువులు అందరూ చనిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అయితే భూమికి వచ్చేటటువంటి ఆ ఎండలో, ఆ ఉష్ణంలో కొంత మొత్తం మళ్ళీ భూమిని చేరకుండానే మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. ఉష్ణోగ్రత అంతా భూమిని చేరడం లేదు, కొంతే చేరుతుంది. అందువల్లనే మనం భూమి మీద మనం మనుషులు, జంతువులు, పక్షులు అందరం జీవించగలుగుతున్నాం. అలా కాకుండా సూర్యుని నుంచి వచ్చే ఎండంతా తిన్నగా భూమికి వచ్చేసి మొత్తం అంతా భూమి లాగేసుకుంది అనుకోండి, అప్పుడు భూమి చాలా వేడెక్కిపోద్ది, హాట్ అయిపోద్ది. అంత వేడి వాతావరణంలో మనం కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ ఎవ్వరం కూడా పెరిగే ఛాన్సే ఉండదన్నమాట. అయితే మనం చూద్దాం, కొంత ఉష్ణోగ్రత అనేటువంటిది కొద్దిగానే భూమిని చేరుతుంది అని అనుకుంటున్నాం కదా. అయితే మిగిలిన ఉష్ణోగ్రత ఏమవుతుంది అనేది మనకి ఇక్కడ ఈ పిక్చరు చెప్తుంది. దిస్ ఈజ్ బికాజ్ అబౌట్ 1/3 ఆఫ్ సోలార్ ఎనర్జీ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. అంటే 4 భాగాలు చేస్తే, అంటే సూర్యుని నుంచి వచ్చే ఉష్ణాన్ని 4 భాగాలు చేస్తే 3 భాగాల ఉష్ణాన్ని మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది. భూమి కానీ, భూమి చుట్టూ ఉన్న మేఘాలు కానీ ఇవన్నీ కలిపి ఆ ఉష్ణోగ్రతని, సూర్యుని నుంచి వచ్చే ఉష్ణోగ్రతలో 4 భాగాల ఉష్ణోగ్రతలో 3 భాగాల ఉష్ణోగ్రతని మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ చేసేయడం అనేటువంటిది జరుగుతుంది. రిఫ్లెక్టెడ్ బ్యాక్, వెనక్కి తిప్పి పంపించేయడం జరుగుతుంది. లైక్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ లైట్. మనం చూడండి, ఒక టార్చ్ లైట్ తీసుకుని మనం వేసామనుకోండి, దాని ఎదురుగా అద్దం పెడితే ఏమవుతుంది, ఆ టార్చ్ లైట్ కాంతి అద్దంలో పడి మళ్ళీ గోడ మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అదేవిధంగా మనం ఈ కరెంటు బల్బుకి ఎదురుగా అద్దం తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఆ కరెంటు బల్బు నుంచి కాంతి అద్దంలో పడి అద్దం నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ పక్కనున్న గోడ మీద పడుతుందన్నమాట. ఆ విధంగా రిఫ్లెక్ట్ ఎలా అవుతుందంటే, ఈ మనం సూర్యుని నుంచి వచ్చే ఎండ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే భూమి వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ బ్యాక్ బౌన్స్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. అంటే వెనక్కి తిరిగి మనం అద్దంలో పడిన కాంతి గోడ మీదకి ఎలాగ బౌన్స్ అయి పడుతుందో, అలాగే సూర్యుని నుంచి వచ్చే ఎండ భూమి వాతావరణంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ అంతరిక్షంలోకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే భూమి చుట్టూ వాతావరణం ఉందని మీరు 7వ తరగతిలో చదువుకుంటారు కదా. వాతావరణంలో పొరలు ఉంటాయి కదా, ట్రోపోస్ఫియర్ అని, స్ట్రాటోస్ఫియర్ అని, మీసోస్ఫియర్ అని మీరు 7th క్లాస్లో చదువుకున్నారు కదా. మొత్తం స్పియర్స్ అన్నీ కలిపి మనం అట్మాస్ఫియర్ అని చెప్పేసి చెప్తాం కదా. ఈ అట్మాస్ఫియరే
ఈ సూర్యుని నుంచి వచ్చే కాంతిని వెనక్కి తిప్పి పంపడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. తర్వాత గాలి అంటే వాతావరణంలో ఉన్నటువంటి గాలి సూర్యుని నుంచి వచ్చే ఎండలో 9% ఎండని మళ్ళీ వెనక్కి పంపించేస్తుంది. అంటే అద్దంలాగా ఆ గాలి మీద ఎండపడి మళ్ళీ వెనక్కి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆకాశంలోకి ఆ ఉష్ణోగ్రత వెళ్ళిపోతూ ఉందన్నమాట. రిఫ్లెక్టెడ్ బై క్లౌడ్స్ అంటే మేఘాలు, ఆకాశంలో మేఘాలు ఉంటాయి కదా, ఆ మేఘాలేమో సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీలో 23% ఎనర్జీని మళ్ళీ వెనక్కి పంపించేస్తుందన్నమాట. అదేవిధంగా ఇంకా మనం రిఫ్లెక్టెడ్ బై సర్ఫేస్ భూమి యొక్క ఉపరితలం కూడా 2% కాంతిని లేదా ఉష్ణోగ్రతని మళ్ళీ వెనక్కి పంపించేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి గాలి 9%, మేఘాలు 23%, అదేవిధంగా భూమి మళ్ళీ రిఫ్లెక్ట్ చేయడం 2% వెనక్కి రిఫ్లెక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా పోగా ఇంకా మనకి 47%, 19% అబ్జర్వ్డ్ బై క్లౌడ్స్, గ్యాసెస్ అండ్ వాటర్ వేపర్. అదేవిధంగా ఈ వాతావరణంలో ఉన్నటువంటి క్లౌడ్స్ అంటే మేఘాలు, ఆ మేఘాల్లో ఉన్నటువంటి నీరు, అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి గాలి, ఇవన్నీ కలిపి 19% సూర్యుని యొక్క ఎండని అవి లోపలికి గ్రహించేస్తున్నాయి. అంటే భూమిని చేరకుండానే మధ్యలో ఉన్నటువంటి మేఘాలు, దుమ్ము, ధూళి, గ్యాసెస్, వాయువులు ఇవన్నీ కలిపి 19% మరి సూర్యుని యొక్క శక్తిని అక్కడే ఆపేయడం అనేటువంటిది జరుగుతుంది. 19% శక్తినేమో అవి ఆపేస్తున్నాయి, 9% శక్తినేమో ఆ గాలి మళ్ళీ అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేసేస్తుంది. మళ్ళీ 23% ఎనర్జీనేమో క్లౌడ్స్ గాలిలోకి మళ్ళీ వెనక్కి బౌన్స్ చేసేస్తుంది. ఎర్త్ సర్ఫేస్ కూడా 2% ఉష్ణశక్తిని వెనక్కి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మొత్తం మీద అంతా పోను ఇంకా భూమికి మనకి ఎంత చేరుతుంది, 47% చేరడం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా సూర్యుడి నుంచి వచ్చే ఎండ అంతా భూమిని చేరుకోవడం లేదు. ఒకవేళ చేరుకుని ఉన్నట్లయితే ఈ భూమి మీద మనం ఎవరూ ఉండే ఛాన్సే లేదనమాట. ఇప్పటికే ఎండలు ఎక్కువైపోయి ఏసీలు వేసుకుని కూర్చుంటున్నాం ఆ ఎండలు భరించలేక. అంటే భూతాపం పెరిగిపోతుంది, భూమి మీద ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేటువంటి దానివలన ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. నెక్స్ట్ లెసన్లో మనకి గ్లోబల్ వార్మింగ్ గురించి వస్తుంది, అక్కడ కూడా మనం చూడవచ్చు. 10th క్లాస్లో మీకు ఎక్కువగా వివరంగా ఉంటుంది గ్లోబల్ వార్మింగ్ గురించి. తర్వాత ఇన్ఫ్యాక్ట్ some of the harmful rays of sun like UV rays don't reach the ground and this has made life possible on the earth. ఆల్రెడీ మనం దీని గురించి ఒకసారి చెప్పుకున్నాం ఇదే పాఠంలో. అల్ట్రావైలెట్ సి సెక్షన్కి సంబంధించినటువంటి రేస్ని భూమిని చేరకుండా ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది అడ్డుకుంటుంది అని చెప్పేసి మనం అనుకున్నాం అనమాట. ఈ విధంగా అల్ట్రావైలెట్ రేస్ అంటే ముఖ్యంగా యూవీసీ రేసు భూమిని కానీ చేరుకుని ఉన్నట్లయితే మనందరం కూడా ఆ రేసు వల్ల మా శరీరం అంతా బొబ్బర్లు వచ్చేసి, అంటే యాసిడ్ పోస్తే శరీరం ఎలా కాలిపోతుందో అలాగా అల్ట్రావైలెట్ సి సెక్షన్ రేస్ వలన మన శరీరం కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట. కానీ అవి భూమిని చేరకుండా ఈ ఓజోన్ లేయర్ అనేటువంటిది అడ్డుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. Some amount of solar rays are also observed or reflected away by clouds and smoke or dust in the atmosphere. అదేవిధంగా కొంత స్థాయిలో ఉన్నటువంటి సూర్యుడి నుంచి వచ్చే ఈ ఉష్ణోగ్రతని ఆకాశంలో ఈ క్లౌడ్స్ చూడండి, ఫస్ట్ పిక్చర్లో క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఆ క్లౌడ్స్ కానివ్వండి లేకపోతే అట్మాస్ఫియర్లో మనకి ఏంటంటే ఎఫెక్టెడ్ బై క్లౌడ్స్ అండ్ స్మోక్ అంటే పొగ అనేటువంటిది మనందరం వాహనాలను ఉపయోగిస్తూనే ఉంటాం. మోటార్ సైకిల్ కావచ్చు, కార్లు కావచ్చు, లారీలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు. వాటి ద్వారా మనకి వెనక పొగ గొట్టం నుంచి బయటకు వచ్చేదేంటి, స్మోక్ అంటే పొగ. అలాగే మన వస్తువుల్ని తయారు చేసే అనేక పరిశ్రమలు ఉన్నాయి, ముఖ్యంగా పవర్ ప్లాంట్స్, తర్వాత ఐరన్ ప్లాంట్స్. ఇటువంటి వాటిల్లో
మరి ఈ స్మోక్ అనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి అవి వాతావరణంలో ఆ పొగ అంతా కలిసిపోతూ ఉందన్నమాట. ఈ విధంగా వాతావరణంలో ఉన్నటువంటి ఈ పొగ కానీ, దుమ్ము కానీ, ధూళి కానీ, మేఘాలు కానీ ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ ఎండని మళ్ళీ అంతరిక్షంలోకి రిఫ్లెక్ట్ చేస్తూ మనకి ప్రయోజనాన్ని కల్పించడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ మేఘాలు అయితే ప్రయోజనమే, కానీ ఈ పొగ వల్ల, స్మోక్ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుంది గాలిలో. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ శాతం గాలిలో పెరిగిందో భూమి తాను తీసుకున్నటువంటి ఉష్ణోగ్రతని బయటికి పంపించలేదు. ఇంకా బయటికి పంపించకపోవడం వల్ల ఏమవుతుంది, భూమి లోపల, భూమి ఉపరితలం మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. ఇప్పుడు మనకు అదే ప్రాబ్లం. గ్లోబల్ వార్మింగ్ అంటే అదే, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుంది. ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుందో భూమి తాను తీసుకున్నటువంటి ఉష్ణోగ్రతని మళ్ళీ గాలిలోకి వదిలేస్తుంది. ఇప్పుడు నైట్ టైంలో గాలిలోకి వదిలేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతే ఏమవుతుంది, ఈ గాలిలోకి భూమి వదిలే ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. భూమి దగ్గరే ఉండిపోతుంది. భూమి లోపలే, భూమి చుట్టూనే, భూమి ఫస్ట్ పొర వాతావరణంలోనే ఉండిపోతుంది, బయటికి వెళ్ళదు. సో అప్పుడు మనకు ఉష్ణోగ్రతలు అనేటువంటివి పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. వుడ్ యూ హ్యావ్ నోటీస్డ్ దట్ ఆన్ క్లౌడీ డేస్ ఇట్ డస్ నాట్ గెట్ వెరీ హాట్. అదేవిధంగా మనకి ఈరోజు చూడండి, ఈ 2-3 రోజుల నుంచి కూడా మనకి క్లౌడీ డేసే కదా, మేఘాలు ఉన్నాయి కదా, ఆకాశం నిండా మేఘాలే కదా ఉన్నాయి. సో ఈ మేఘాలు ఉన్నప్పుడు మనకి ఎక్కువ ఉష్ణోగ్రత భూమిని చేరదు. ఎందుకంటే ఆ మేఘాలే ఆ సూర్యుని యొక్క ఎండను ఆపేస్తాయి. ఒకవేళ ఆ మేఘాలు లేవనుకోండి, ఈరోజు కూడా చాలా హాట్గా ఉండేదే, చాలా వెచ్చగా వేడిగా ఉండేదే. కానీ ఆకాశంలో చక్కగా మేఘాలు రావడం వలన, లైట్గా మనకి ఈ వర్షం పడడం వలన 2-3 రోజుల నుంచి కూడా మనకి చల్లగా అనిపిస్తుంది, కూల్గా అనిపిస్తుంది అనమాట. ఈ విధంగా క్లౌడీ డేస్లో, మేఘాలు ఎక్కువగా ఉన్నటువంటి డేస్లో మనకి ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. సన్ రేస్ అండ్ ఎర్త్ సర్ఫేస్ అంటే సూర్యుని నుంచి వచ్చే కిరణాలు, భూమి యొక్క కోణం గురించి మనం చూసినట్లయితే, భూమి యొక్క ఉపరితలం సర్ఫేస్ గురించి మనం చూసినట్లయితే, ఈవెన్ ద రేస్ దట్ రీచ్ ద గ్రౌండ్ డో నాట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్ యూనిఫామ్లీ. అంటే సూర్యుడి నుంచి వస్తున్నటువంటి ఆ సూర్య కిరణాలు భూమిని ఒకే విధంగా వేడి చేయడం లేదు. ఒక్కొక్క ప్రాంతంలో భూమి ఎక్కువగా వేడవుతుంది, ఒక్కొక్క ప్రాంతంలో భూమి తక్కువగా వేడవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈవెన్ ద రేస్ దట్ రీచ్ ద గ్రౌండ్ డో నాట్ హీట్ ద ఎర్త్ సర్ఫేస్ యూనిఫామ్లీ. అంటే భూమి మీద ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఎండ భూమి అంతటా కూడా ఒకే విధంగా భూమిని వేడి చేయడం లేదు. ఒక ప్రాంతంలో ఎక్కువ వేడి చేస్తుంది, ఒక ప్రాంతంలో తక్కువ వేడి చేస్తుంది, ఒక ప్రాంతంలో కూల్గా ఉండిపోతుంది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. ఇది దేనివలన ఇలా జరుగుతుంది అంటే, ద కర్వ్డ్ నేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి ఉపరితలం వాలుగా ఉంది. కర్వ్డ్ నేచర్ అంటే వాలు తలము అంటే భూమి యొక్క ఉపరితలం వాలుగా ఉండడం వలన ఆ వాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తక్కువ ఉష్ణోగ్రత తీసుకుంటుంది. ఆ వాలు తక్కువగా మధ్యలో ఈక్వేటర్ దగ్గర వాలు తక్కువగా ఉంది చూడండి, భూమధ్య రేఖ దగ్గర ఈ ఎర్త్ సర్ఫేస్ అనేటువంటిది, ఈ వాలుతలం అనేటువంటిది తక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈక్వేటర్ దగ్గర ఏమో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర తీసుకున్నట్లయితే చాలా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు, ఇంకా గట్టిగా చెప్పాలంటే మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. -12, -20, -50, -80 వరకు కూడా నమోదవుతూ ఉంటాయి. అంటే 0 degrees దగ్గరే మనకి నీరు గడ్డగట్టేస్తుంది. 0 degrees ఉష్ణోగ్రత నీరు
మంచుగా మారిపోద్ది, మంచుగడ్డగా మారిపోద్ది. ఆ 0 డిగ్రీస్ నుంచి ఇంకా తక్కువ, -10, -20, -50, -80 వరకు కూడా ఉష్ణోగ్రతలు మనకి అంటార్కిటికా అటువంటి రీజన్స్లో, మన ఇండియాలో కాదు, అంటార్కిటికా వంటి చోట్ల మరి -80 వరకు కూడా నమోదు కావడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ గ్లోబ్లో చూడండి, భూమి వాలుగా ఉందన్నమాట, నిటారుగా లేదు. నిటారుగా తాడు చెట్టు నుంచి ఉన్నట్టుగా లేదా కొబ్బరి చెట్టు నుంచి ఉన్నట్టుగా నిటారుగా లేదు. అంటే మీరు క్రికెట్ బాల్ చూస్తారు కదా, అది వాలుగానే ఉంటుంది కదా, అన్ని వైపులా కూడా వాలుగానే ఉంటుంది. అన్ని వైపులా వాలుగా ఉన్నప్పుడు అది రౌండ్ షేప్లో ఉన్నట్టుగా మనకి కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ వాలుతనం వలన, అంటే భూమి యొక్క వాలుగా ఉండేటటువంటి దీని వలన ఇది ఏంటంటే సూర్యుని యొక్క ఎండ అన్ని చోట్ల ఒకే విధంగా తీసుకోవడం అనేటువంటిది జరగదు. ఈక్వేటర్ దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది కాబట్టి, వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈక్వేటర్ దగ్గర మనకి ఎక్కువ ఉష్ణోగ్రత తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఈక్వేటర్కి పైన కింద ఉన్న జోన్ అంతా కూడా హాట్ జోన్, చాలా వేడిగా ఉండేటటువంటి ప్రదేశాలు. ఈక్వేటర్కి అటు ఇటు ఉన్న దేశాలన్నీ కూడా ఎప్పుడూ వేడిగానే ఉంటాయి. అలాగే ఎప్పుడు నిరంతరం వర్షం పడుతూనే ఉంటుంది, ప్రతిరోజు కూడా వర్షం పడుతూనే ఉంటుందన్నమాట. ఈక్వేటర్కి అటు ఇటు ఉన్న దేశాల్లో ఎక్కువ ఎండలు ఎక్కువ వర్షం అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఈవెన్ ద రేస్ దట్ రీచ్ ద గ్రౌండ్ డో నాట్ హీట్ ఎర్త్ సర్ఫేస్ యూనిఫామ్లీ. సూర్యుడి నుంచి ఎండ భూమి అంతా పడుతుంది, అంటే ఒకవైపు, రెండో వైపు చీకడనుకోండి, పగలున్న వైపు అంతా కూడా ఎండ పడుతుంది. కానీ అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా హీట్ అవ్వవు. ఒక చోట ఎక్కువ హీట్ అవుతుంది ఈక్వేటర్ దగ్గర, అలాగే ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ క్యాప్రికార్న్ దగ్గర ఏమో మీడియంగా హీట్ అవుతుంది. ఇంకా పోల్స్ దగ్గరికి వెళ్తేలోకి ఇంక 0 డిగ్రీస్కి వచ్చేస్తుంది, 0 డిగ్రీస్ ఉష్ణోగ్రత వచ్చేస్తుంది అనమాట. యూ కెన్ సీ that while the sun rays fall at about 90 degrees on the equator, that fall slantly towards the poles. This is called the angle of incidence. ఇక్కడ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ గురించి క్లారిటీగా మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ బి అంటే ఇక్కడ సూర్యుడు ఇటువైపున ఉన్నాడు, ఇటువైపు నుంచి సూర్యకిరణాలు భూమికి 90 డిగ్రీస్ కోణంలో తిన్నగా చేరుతున్నాయి. అంటే ఈ బి దగ్గర ఉన్నటువంటి కిరణాలు అనమాట. ఈ కిరణాలు తిన్నగా భూమిని చేరడం అనేటువంటిది జరుగుతుంది. తిన్నగా భూమిని చేరుకోవడం వల్ల, 90 డిగ్రీస్లో చేరుకోవడం వలన ఈ ప్లేస్లో ఎక్కువ వేడి ఉంటుంది, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ ప్లేస్లో భూమి మీద ఈ ఈక్వేటర్ ఉండే ప్లేస్ అనమాట. ఈ ఈక్వేటర్ ఉండే ప్లేస్లో తిన్నగా వచ్చి కిరణాలు తగులుతాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ ధ్రువాల దగ్గర తీసుకున్నట్లయితే, అంటే ఏ దగ్గర ఉన్నటువంటి కిరణాలు అనమాట, ఇవి వాలుగా వెళ్తాయి. ఇక్కడ చూడండి, ఇలా క్రాస్గా ఉన్నాయి 3 కూడా. ఒకటేమో ఇంకా ఎక్కువ ముందుకు వెళ్ళిపోయింది, ఒకటేమో మిడిల్గా ఉంది, ఒకటి ఇంకా ఇలాగ ఉండే కొలది, ఈ పైకి వెళ్ళే కొలది క్రాస్ పెరిగిపోతుంది. మధ్యలోకి వస్తే క్రాస్ ఉండదు. చూడండి, 3 ఒకే చోట ఉన్నాయి. మధ్యలో వచ్చేటప్పటికి 3 ఒక చోటే ఉన్నాయి, క్రాస్గా లేవు, ఇంక తిన్నగా వెళ్ళి తగిలేస్తున్నాయి, 90 డిగ్రీస్ కోణంలో వెళ్ళి తగులుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం చూడండి, ఒక గదిలో మనం ఒక బ్యాటరీ లైట్ తీసుకుని స్విచ్ ఆన్ చేసామనుకోండి, ఆ గోడ మీద, ఎదురుగా ఉన్న గోడ మీదకి మనం ఫోకస్ చేసామనుకోండి, ఆ గోడ మధ్య భాగంలో ఎక్కువ వెలుగు ఉంటుంది, గోడ మధ్య భాగంలో ఎక్కువ వెలుగు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా గోడ మధ్య భాగం నుంచి మూలలోకి, చివరిలోకి వెళ్తేలోకి వెలుగు తగ్గుతుంది. అలాగే ఈ పక్క చివరిలోకి వెళ్ళేటప్పటికీ కూడా వెలుగు తగ్గుతుంది. ఎందువలన, ఈ టార్చ్ లైట్ వేసినప్పుడు ఆ గోడ మధ్య భాగంలోకి కిరణాలు తిన్నగా 90 డిగ్రీస్లో వెళ్ళి గోడ మీద పడుతున్నాయి కాబట్టి గోడ మధ్య భాగంలో లైటింగ్ ఎక్కువ ఉంటుంది. మరి అదే కిరణాలు మనం మూలల్లోకి వెళ్ళేటప్పటికి వాలుగా వెళ్తాయి, ఆ పక్కకి వాలుగా, ఈ పక్కకి వాలుగా వెళ్తాయి. ఈ వాలుగా వెళ్ళడం వలన, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం వలన మూలల్లోనేమో కాస్త డల్గా ఉంటుంది లైటింగు, సెంటర్లోనేమో
బాగా ఉంటుంది, లైటింగ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది కూడా అంతే, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు తిన్నగా తగిలేస్తున్నాయి కాబట్టి ఈ మధ్య భాగంలో ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ ఎండగా ఉంటుంది. ఆ ప్రదేశం ఎక్కువ ఉష్ణోగ్రతని గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇక్కడ ధ్రువాల వద్ద మరి ఈ కిరణాలు వాలుగా వెళ్ళడం, ఎక్కువ దూరం వెళ్ళడం జరుగుతుంది. చూడండి మీరు ఇక్కడ ఈ కిరణాలు తక్కువ దూరంలోనే భూమి తగిలేసింది, కానీ ఈ కిరణాలు ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది భూమిని తాకడానికి. ఆ పైన ఉన్నటువంటిది అయితే ఇంకా మరీ ఎక్కువ దూరం ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా ఎక్కువ వాలుగా ఉండడం, ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, ఈ కారణాల వలన ధ్రువాల వద్ద ఉష్ణోగ్రత అనేటువంటిది చాలా తక్కువగా నమోదవుతుంది. ఈ భూమధ్య రేఖ దగ్గరేమో ఎక్కువగా నమోదవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ విధంగా వాలుతలం లేని చోటేమో, అంటే ఈక్వేటర్ దగ్గరేమో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వాలుతలం ఎక్కువగా ఉన్న చోటేమో, అంటే పోల్స్ దగ్గరేమో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం అనేటువంటిది జరుగుతుంది. వాలుతలం అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే వాలుతలము, ఇన్సిడెన్స్ అంటే వాలుతలము అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, వాలుతలం వలన ఒక్కొక్క చోట మనకి ఉష్ణోగ్రతలు అనేటువంటివి కనిపించడం జరుగుతుంది. ఇన్సోలేషన్ రిసీవ్డ్ రేట్ ఇన్ డిఫరెంట్ డిగ్రీస్. అదేవిధంగా ఇక్కడ ఇన్సులేషన్ మనం అనుకుంటున్నాం కదా, ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఏమో ఎక్కువ ఇన్సులేషన్ వస్తుందని, అదేవిధంగా పోల్స్ దగ్గరికి వెళ్తే తక్కువ ఇన్సులేషన్ వస్తుందని మనం అనుకుంటున్నాం కదా. ఇది మీ టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది. చూడండి ఈ పట్టిక అనేటువంటిది. నార్దరన్ జపాన్లో అంటే 45 డిగ్రీల కోణంలో ఇప్పుడు చూడండి, ద ఇన్సులేషన్ రిసీవ్డ్ అట్ ఈక్వేటర్ 0 degrees ఈజ్ 100 units. అంటే ఈక్వేటర్ దగ్గర ఈ ఇన్సులేషన్ 100 units ఉంటుంది. అంటే మొత్తం 100కి 100 units అక్కడ నమోదవడం జరుగుతుంది. 100 units ఇన్సులేషన్ని ఈక్వేటర్ దగ్గర భూమి గ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ డైరెక్ట్గా 90 degreesలో కోణాలు, సూర్యుడి నుంచి యొక్క ఎండ 90 degreesలో వెళ్తుంది. అందుకని అక్కడ 100 units భూమి గ్రహించడం జరుగుతుంది. అలాగే జపాన్ దగ్గరకు వచ్చేటప్పటికి కోణం, ఆ కిరణాల యొక్క కోణం 45 degreesకి మారుతుంది. 45 degreesకి మారుతుందన్నమాట. 45 degreesకి మారడం వలన అక్కడ ఉష్ణోగ్రత కేవలం 75 units మాత్రమే తీసుకుంటుంది. 75 units మాత్రమే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అంటే కోణం పెరిగే కొలది తీసుకునేటటువంటి ఉష్ణోగ్రత తగ్గడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే తర్వాత 66.5 degreesలో మనం తీసుకున్నట్లయితే 50 unitsని మాత్రమే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పోలార్ సర్కిల్లో, అంటే ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ ఉంటాయి కదా, అక్కడ 50 unitsని తీసుకుంటాయి. ఇంకా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గర మనం తీసుకున్నట్లయితే కేవలం 40 units మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈక్వేటర్ దగ్గర 0 degrees ఉంటుంది. ఈక్వేటర్ దగ్గర మనకి 0 degrees ఉంటుంది. ఈక్వేటర్ నుంచి మనం ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 45 degrees ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి పోలార్ ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 66.5 degrees ఉంటుంది. నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 90 degrees ఉంటుందన్నమాట. అక్కడ 40 unitsని మాత్రమే రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ లెసన్ రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇవాళ 4th part కంప్లీట్ అయింది. రేపు మళ్ళీ 5th partతో స్టార్ట్ చేద్దాం. 8th class విద్యార్థులు ఎవరో స్పందిస్తలేదు. కనీసం ఈ లెసన్ చూసిన తర్వాత ఎలా ఉందో ఏంటో చెప్పండి. ఇంకా ఏమన్నా వివరాలు మీకు ఇంకా వాయిస్ అయ్యి కరెక్ట్గా వస్తుందా లేదా, ఇంకా గట్టిగా చెప్పాలా, ఈ విషయాలు ఏమన్నా ఉంటే తెలియజేయండి. నాకు పర్సనల్గా ఫోన్ చేసినా పర్లేదు, పర్సనల్ నా నెంబర్కి మెసేజ్ పెట్టినా పర్వాలేదు, లేదా గ్రూప్లో మెసేజ్ పెట్టినా పర్వాలేదు. మీరు మీ సూచనలు తెలియజేస్తే నేను ఇంకా బెటర్గా లెసన్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ సూచనలు నేను నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, నెక్స్ట్ part 5లో రేపు మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. బై.